మీకు స్వాగతం. మీరు విదేశాలకు వెళ్ళాలనుకుంటున్నారా? అయితే ఈ వీడియో మీ కొరకే. ఇటలీలోని ఓ వ్యవసాయ క్షేత్రంలో పనిచేసే భారతీయునికి చేయి తెగిపోవడంతో అనంతరం సదరు యజమాని అతన్ని రోడ్డు పక్కన పడవేసిన ఘటన దేశవ్యాప్తంగా 2 రోజుల క్రితం సంచలనం సృష్టించింది. ఇంటర్ డెస్క్ భారత్కు చెందిన ఒక కార్మికుడు దయనీయ స్థితిలో ప్రాణాలు కోల్పోయిన ఘటనపై ఇటలీలో తీవ్ర ఆందోళనలు కొనసాగుతున్నాయి. మరోవైపు సంఘటన నిరసిస్తూ ఇటలీలోని పనిచేస్తున్న 10,000 మంది కార్మికులు ఆందోళన బాట పట్టారు. ఇటలీ తరహాలో బానిసత్వం అంతం కావాలంటూ ప్రదర్శనలు చేపట్టారు. ఇక్కడ పనిచేస్తున్న వాళ్ళను శునకాల మాదిరిగా చూస్తున్నారని, తమపై శ్రమ దోపిడీ జరుగుతూ ఉందని గుర్ముఖ్ సింగ్ అనే భారతీయుడు పేర్కొన్నాడు. ఇక్కడ పని చేయడానికే వచ్చామని, చావడానికి కాదంటూ ఆవేదన వ్యక్తం చేశారు. అయితే ఇదే విషయంలో పార్లమెంటులో మాట్లాడిన ప్రధాని జార్జియా మెలోనీ అవమానీయ చర్చకు సత్తాం సింగ్ బలయ్యాడని ఆవేదన వ్యక్తం చేశాడు. ఈ దారుణ చర్యలకు పాల్పడిన వారిని క్రూరులుగా పేర్కొన్నారు ఆమె. అతడిని ఆసుపత్రికి తరలించాల్సిన సిబ్బంది ఒక చెత్త బస్తాలో ఉంచి రోడ్డుపై పడేశారు. బాధితుడి భార్య, స్నేహితులు ఈ విషయాన్ని పోలీసులకు తెలియజేయడంతో స్పందించిన అధికారులు గాయాలతో ఉన్న అతడిని ఎయిర్ అంబులెన్స్ ఆసుపత్రికి తరలించారు. చికిత్స పొందుతూ అతడు ఇటీవల ప్రాణాలు కోల్పోయాడు. ఈ ఘటనపై ఇటలీలోని భారత రాయబార కార్యంలో స్పందిస్తూ ఆ కుటుంబానికి సహకరించేందుకు అన్ని ప్రయత్నాలు చేస్తున్నామని తెలిపింది. ఇటలీ వ్యవసాయ క్షేత్రంలో పనిచేసేందుకు పలు దేశాల నుంచి వేలాది మంది అక్రమంగా చేరుకుంటున్నారు. ఇలా భారత్ నుంచి అధికారిక అనుమతులు లేకుండా ఇటలీకి వెళ్ళిన పంజాబ్ సింగ్ 31 సంవత్సరాలైన వ్యక్తి గాయపడిన సంగతి మనకు తెలిసిందే. ఏమి చేసినా, ఎన్ని చేసినా పోయిన ప్రాణం తిరిగి రాదు. అందుకే విదేశాలకు వెళ్ళే ముందు ఒక్క నిమిషం జాగ్రత్తగా ఆలోచించండి. అక్కడ మనను ఒక ఉద్యోగస్తుడిగా మాత్రం చూడరు. దయచేసి ఆలోచించి ముందు అడుగు వేయండి. మీ శ్రేయోభిలాష్.